ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే వీర్యం త్వరగా పడిపోవడం, లేకపోతే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, స్తంభన అన్నది సరిగ్గా ఉండకపోవడం మగవారిలో, ప్రోస్టేట్ సర్జరీ తర్వాత రికవరీకి కానీ, మన యూరినరీ బ్లాడర్ కానీ బౌల్ కానీ కంట్రోల్ అవ్వకుండా కొద్దిగా లీకేజ్ అయిపోవడం, ఈ కంట్రోలింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో. అలానే ఆడవాళ్ళలో యూరిన్ లీకేజ్ అనమాట, ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ అంటాం. దగ్గినప్పుడు కానీ, ఇంకేదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కానీ, నవ్వినప్పుడు కానీ కొద్దిగా యూరిన్ లీక్ అయిపోవడం కానీ, అలానే పెల్విక్ ఆర్గాన్స్ ఏదైనా ప్రొలాప్సులు కానీ ఇవి కానీ లేకుండా ఉండడానికి కానీ, సరిగ్గా సాటిస్ఫాక్షన్ అంటే ఇంటర్ కోర్స్ టైంలో సాటిస్ఫాక్షన్ లేకుండా ఆ టోనిసిటీ, వెజైనల్ టోనిసిటీ ఇంప్రూవ్ అవడానికి కానీ, అలాగే ప్రొలాప్సులు బయటికి పోకుండా ఉండడానికి కానీ ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కేగల్స్ ఎక్సర్సైజ్ అంటాం, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అంటాం. అసలు ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏంటంటే ఈ బ్లాడర్, యూటిరస్, ప్రోస్టేట్ వీటిలన్నిటిని సపోర్ట్ చేస్తూ ఉండే మజిల్స్ నే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నమాట. అసలు ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ మనం ఎలా చేయాలి ఏంటి అంటే, మనం యూరిన్ పోస్తున్నప్పుడు ఆపాలి సడన్ గా అంటే ఉపయోగిస్తాం కొన్ని మజిల్స్, అవే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనమాట. ఇవి మ్యాథమెటికల్ ఆపి చూడాల్సిన పని లేదు, కానీ ఆపినప్పుడు ఏ మజిల్స్, గ్యాస్ పాస్ చేసినప్పుడు ఏ మజిల్స్ వాడుతున్నాం అన్నది అవగాహనలోకి తీసుకొని ఆ మజిల్స్ ని ఎప్పుడైతే ఆ మజిల్స్ ని మనం కొంతసేపు టైటన్ చేసి ఒక 3 to 10 seconds 3 to 5 seconds టైటన్ చేసి రిలాక్స్ చేస్తూ ఉండాలి. అలాగా ఇవి ఒక 10 reps 10 repetitions చేస్తూ ఉండాలి. ఇలా కంటిన్యూగా ఒక 3 sessions డేలో చేసినట్టయితే 4 to 6 weeks లో నేను ముందు చెప్పిన కంప్లైంట్స్ అన్నిటిలోంచి కూడా బయటకు వస్తాం అనమాట. ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే కలిసినప్పుడు త్వరగా వీర్యం బయటకు పోవడం కానీ, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్నా సరే బయటకు వచ్చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ మజిల్స్ ఏవైతే ఇవి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన థైస్ కానీ, స్టమక్ కానీ, బటక్స్ కానీ టైటన్ చేయకూడదు, అవి లూజ్ గానే ఉండాలి. మీరు ఏ పోస్టర్ లో ఉన్నా సరే ఆ 3 to 5 seconds ఏదైతే ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఉన్నాయో వాటిని టైటన్ చేయడం, హోల్డ్ చేయడం, రిలాక్స్ చేయడం, ఇలా 3 sessions 4 to 6 weeks చేసినట్టయితే కంప్లీట్ గా ఇటువంటి సమస్యల నుంచి చాలా బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కానీ, ఏదైనా ప్రోస్టేటిక్ సర్జరీ అయిన తర్వాత కానీ, ఇంకేమైనా ఆపరేషన్ అయిన తర్వాత కానీ, లేకపోతే జనరల్ గా 30 years దాటిన వాళ్ళందరిలో కూడా ఈ కేగల్స్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చేస్తున్నప్పుడు బ్రీత్ ఇలా గట్టిగా పట్టేయడం ఇటువంటివి ఏమి చేయకూడదు అనమాట. థ్యాంక్ యూ.